జనం ప్రభంజనం ఇసుకేస్తే రాలనంతగా జనం దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో జనసునామీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో ఒక ధృవతారలా దూసుకొచ్చాడు. రాజకీయాల్లో ఒక్క అడుగు వేసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఊహించని స్థాయికి చేరాడు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీని కాదని ఎన్నికల్లో పోటీ చేస్తూనే తొలి ఎన్నికల్లోనే దేశంలో ఏ నాయకుడికి రానంత మెజార్టీ సాధించి క్రేజ్ సంపాదించుకున్నాడు. కడప ఎంపీగా చరిత్ర సృష్టించాడు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిలో ఓడిపోయినా పోయిన చోటే వెదుక్కోవాలని భావించిన జగన్ 2014 తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. అవమానాలను భరించాడు, అరాచకాలను తట్టుకున్నాడు, టీడీపీ తప్పులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయం చేసి అప్పటి వరకు ఏపీలో వేరెవరికి సాధ్యం కాని రీతిలో విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించాడు. ఇక 175 స్థానాల్లో సింగిల్ గా 151 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాడు. సీఎంగా మునుపెన్నడు లేని విధంగా సత్తా చాటాడు. కానీ 2024 ఎన్నికల్లో కూటమి దెబ్బకు కకావికలమయ్యాడు. 151 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు తిరిగేసరికి 11 స్థానాలకి పరిమితమైపోయాడు. ఇక 2024 మే 13న ఎన్నికలు జరగగా 4 జూన్ 2024 ఫలితాలు వచ్చాయి. అంటే ఎన్నికలు జరిగి సుమారు 10 నెలలు పూర్తయింది. త్వరలో కూటమి సర్కారు ఏడాది జరుపుకోబోతోంది. అయితే ఇప్పటి వరకు జగన్ బయటకు వచ్చింది చాలా తక్కువే. ఆయన ఆందోళనలోనూ పెద్దగా పాల్గొనలేదు. పార్టీ ముఖ్య నేతల పెళ్లి చావు కార్యక్రమాల్లో మాత్రం జగన్ పాల్గొంటూ వస్తున్నారు. అది రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, ఎక్కడైనా సరే ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు అభివాదం చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహం మాత్రం గతంలో ఏ నాయకుడికి విషయంలో చూడనట్టుగా కనిపిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు. కళ్ళు మూసుకు తెరిచేలోగా ఏడాది పూర్తయిపోతోంది. ఇంకో 4 ఏళ్లు ఇటు చూసి అటు చూసే లోపే వస్తాయంటున్నారు. కొన్నాళ్లు వెయిట్ చేస్తే తిరిగి అధికారం మనదేనంటున్నాడు. మొత్తంగా ప్రజలు తనకు ఓటేయకపోవడం వల్ల ఏం జరిగిందన్నది ప్రజలకు అర్థమైందన్న భావనలో జగన్ ఉన్నారు. అందుకే కొన్నాళ్లు వెయిట్ చేస్తే తాను చేసిన మేలు, కూటమి చేసిన కీడు ఓటర్లకు అర్థమవుతోందని జగన్ భావిస్తున్నారు. తాను చెప్పిందల్లా చేశానన్న ఫీలింగ్ లో జగన్ ఉన్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న కార్యక్రమాలన్నీ పార్టీ నేతలవే అయినా కార్యకర్తల్లో ఉత్సాహం మొత్తం తొనికిసలాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే జగన్ అంటూ కార్యకర్తలు కలవరిస్తున్నారు. ఓడినా గెలిచినా తనకు ప్రజల్లో క్రేజ్ తగ్గలేదనిపిస్తోంది. నాయకులు సైతం కష్టమో నష్టమో జగన్తో ఉంటే సరిపోలా అనుకున్నట్టుగా కనిపిస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఓవైపు కూటమి రోజుకి స్ట్రాంగ్ అవుతున్నామన్న భావన కలిగిస్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి తాను సదురుకుంటున్నారు. వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉంటేనా రాజకీయం చేయగలన్న విషయం తెలిసినప్పటికీ జగన్ కొద్ది కాలం నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. అయితే జగన్ క్రేజ్ మాత్రం చూస్తే మైండ్ పోయేలా ఉంది. జన అరుపులు, కేకలు మొత్తంగా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తన కోసం జనం ఎదురు చూస్తున్నారన్న ఫీలింగ్ జగన్ రోజుకు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, 11 సీట్లకే 2024 ఎన్నికల్లో పరిమితమయ్యాడు. ఏదైతే మరి
గతంలో మరి వై నాట్ 175 అని ఒక నినాదంతో మరి 2024లో మరి ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి కూడా రికార్డు సృష్టించారు. ఏదైతే మరి ఆ పూర్తి స్థాయిలో జగన్ కి ఎదురు లేదు, దాదాపు 10 సంవత్సరాల పాటు ఎదురు లేదన్నప్పటికీ కూడా మరి కూటమి సర్కారు కూడా కుబేలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రాష్ట్రంలో వై నాట్ 175 కుప్పం కూడా ఎందుకు గెలవకూడదు అని పదే పదే ప్రస్తావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో 11 సీట్లు పరిమితమైనటువంటి నేపథ్యంలో కూడా ఓటమి తీవ్ర స్థాయిలో చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు, ఇటీవల అనేక కార్యక్రమాలకి వస్తున్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఆదరణ ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిన్న తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిన శివకుమార్ కుమారుడు వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరైనటువంటి నేపథ్యంలో ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ కూడా హోరెత్తించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏపీలో 164 కూటమికి సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రజలకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడా 40% ఓట్ బ్యాంక్ వచ్చిందనేది కూడా మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేవలం 11 సీట్లు మనం చూడాల్సిన అవసరం లేదు. దాదాపు 40% ఓట్ బ్యాంక్ జగన్కి వచ్చినప్పటికీ కూడా ప్రజా ఆదరణ ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం 10% మాత్రమే ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే మరి ఏదైతే జనసేన పార్టీ కూడా మనం ఒకసారి చూసుకుంటే 21 సీట్లు సాధించినప్పటికీ కూడా కేవలం 128,28,00,000 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి 16 సీట్లకు వచ్చినప్పటికీ కూడా మరి దాదాపు 40% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం కూటమి ఎక్కడ కూడా ఓట్లు చీలకుండా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా కూటమి అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే ఇంత స్థాయిలో 164 సీట్లు సాధించడానికి ఒక ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి 40% ఓట్ బ్యాంక్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన ఇంటికి పరిమితం అవటం వల్లనే ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 40% ప్రజలు అటు ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో వారి గలం వినిపించాల్సినటువంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది. అయితే ఆ దశగా కూడా ఎక్కడ కూడా అడుగులు వేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మొన్న సంక్రాంతి తర్వాత కూడా ప్రజల్లోకి వస్తాడు, ప్రజా సమస్యలపై అల్పెరగని పోరాటం చేస్తాడని ఒక ఊహాగానులు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో కూడా సమన్వయకర్తలకు సంబంధించినటువంటి చర్చలో కూడా ఇదే చర్చ జరిగింది. ఎందుకంటే కేవలం 10 నెలల పాటు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా అదంతా క్యాష్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు బాపట్ల ఏదైతే మరి వైవి సుబ్బారెడ్డి వారి తల్లికి సంతాపం తెలియజేసేటువంటి సమయంలో కూడా ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు బాపట్ల జిల్లా మేదరమెట్లకి జగన్ వచ్చినటువంటి సమయంలో కూడా ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ కూడా సీఎం జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న తెనాలిలో కూడా నేను సాయంత్రం వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన కనీసం సెక్యూరిటీ కూడా మరి ఆపలేనటువంటి జన ప్రపంచం కూడా మరి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజా ఆదరణ ఉన్నప్పటికీ కూడా వాటికి వారి వైపు మలుచుకునే విధంగా, వాటి ఓట్ బ్యాంక్ కి మలుచుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా పేరున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే దాదాపు కడపలో ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కూడా దాదాపు 5 లక్షల మెజార్టీ వచ్చినప్పటికీ కూడా మరి దేశంలో ఏ ఒక్కరికి కూడా అంత మెజార్టీ రానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది అన్ని కూడా పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంకింగ్ కూడా పూర్తిగా పార్టీలో మలుచుకునే విధంగా, ప్రజా సమస్యలు అటు అసెంబ్లీలో వాళ్ళు వాణి వినిపించే విధంగా, కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే ముందుకు వెళ్తాము, ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పినట్టు కూడా ఇటీవల కూడా మరి యువత పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కేవలం అప్పుడప్పుడు ప్రజా సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి గాని అటు క్యాడర్ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అవేమి అటు కూటమి సర్కార్ పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం రాజధాని అటు అమరావతి డెవలప్ మీద, అదేవిధంగా
రానున్నటువంటి రోజుల్లో రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఏ విధంగా ఇవ్వాలనే ఒక అంశం పైన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజా ఆదరణ 40% ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఓట్ బ్యాంక్ ని పూర్తిగా ప్రజా సమస్యల పైన పోరాడి రానున్నటువంటి రోజుల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కూడా ముందుకు సాగితే కనుక మరోసారి అవకాశం వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రజానాయకుడికి ఎప్పుడు ఆ ఓటమి గెలుపు అనేది కామన్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో ఏ నాయకుడైతే ఉంటాడో ప్రజా సమస్యలకి ఎప్పుడు ఆ ముందుండి పోరాడతాడో ఆ నాయకుడు ఎప్పుడు ప్రజల్లో మనుగడ ఉంటుంది. మరోసారి గెలవటానికి అవకాశం ఉంటుంది. మరోసారి అధికార ముఖ్యమంత్రి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో ముందుకు వెళ్తాడా, మరి ఏదైతే ప్రజా ఆదరణ ఉన్నటువంటి నాయకుడిగా మరి ముందుకు అడుగులు వేస్తారా లేదా క్యాడర్ ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజయ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. జనం ప్రభంజనం, ఇసుకేస్తే రాలనంతగా జనం. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో జనసునామీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో ఒక ధృవతారలా దూసుకొచ్చాడు. రాజకీయాల్లో ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంతింతాయి వట్టునింతాయి అన్న చందంగా ఊహించని స్థాయికి చేరాడు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీని కాదని ఎన్నికల్లో పోటీ చేస్తూనే తొలి ఎన్నికల్లోనే దేశంలో ఏ నాయకుడికి రానంత మెజార్టీ సాధించి క్రేజ్ సంపాదించుకున్నాడు. కడప ఎంపీగా చరిత్ర సృష్టించాడు.